శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు. ఆయన లండన్ వెళ్ళినప్పుడు అప్పుడు 1970 సంవత్సరం. సో అప్పట్లో భారతీయులను వాళ్ళు చాలా చులకనగా చూసేవారు. ఇప్పుడంటే భారతీయులకు చాలా విలువ ఉండొచ్చు కానీ. సో వాళ్ళు, అది కూడా 70 ఏళ్ళ వృద్ధుడు, 73 ఏళ్ళ వృద్ధుడు ఆయన అప్పుడు. సో అలా అక్కడ రిపోర్టర్స్ అడిగారు, స్వామీజీ మీరు మా దేశానికి దేనికి వచ్చారు? ఇక్కడ జనాన్ని అడుక్కోవడానికి వచ్చారా, లేకపోతే ఇక్కడ మా స్వర్గ సుఖాలని అనుభవించడానికి వచ్చారా, దేనికోసం వచ్చారు, ఏం పట్టుకెళ్ళిపోవడానికి వచ్చారు అని ఆవిడ చాలా వ్యంగ్యంగా అగౌరవంగా అడుగుతుంది. అండ్ దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ఆయన చాలా ధైర్యంగా విశ్వాసంతో అంటారు, చూడండి మీ ఆంగ్లేయులు మా దేశాన్ని 200 సంవత్సరాల పాటు పాలించారు. మా దేశంలో ఉన్న మొత్తం సంపద మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు, కోహినూరు వజ్రంతో సహా మా సంపద మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. కానీ మా దేశపు అతి పెద్ద సంపద వదిలేశారు మీరు, అదేంటది? భగవద్గీత. కాబట్టి నేను మీ నుంచి ఏదో తీసుకెళ్ళిపోవడానికి ఇక్కడికి రాలేదు. మీరు అంత సంపద మొత్తం తీసుకెళ్ళి అత్యంత ముఖ్యమైన సంపదను వదిలేశారు. ఆ సంపదను కూడా మీకు ఇద్దామని వచ్చాను, మీ నుంచి పట్టుకెళ్ళిపోవడానికి రాలేదు. ఆ సంపద ఇవ్వడానికి వచ్చాను, అదే భగవద్గీత చెప్తాను. దాంతో రిపోర్టర్ సైలెంట్ అయిపోయింది. ఇది వాస్తవం. ఈరోజు గమనిస్తే ఈ భగవద్గీత అనే ఒక్క గ్రంథం మూలాన విశ్వవ్యాప్తంగా మన సనాతన ధర్మం అనేది తల పైకెత్తి గర్వంగా నిలబడింది. అండ్ భారతదేశం మన యొక్క నిజమైన సంపద, నిజమైన ఆస్తి మన ధర్మం, మన సనాతన ధర్మం. దాని యొక్క మెయిన్ గ్రంథం భగవద్గీత.